హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ హోమ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మన ఇంట్లోనే పాల మేగడతో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఈ టిప్స్ పాటిస్తూ చేస్తే నెయ్యి అనేది పోసపోసగా వస్తుంది. ఈ నెయ్యిని మనము డైలీ ఆహారంలో తక్కువగా తీసుకుంటే చాలా రకమైన ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. 1 లీటర్ వరకు పాలను తీసుకొని పాలను అయితే బాగా మరిగించుకోవాలి. మరిగించుకొని రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని 4 అవర్స్ అయితే ఉంచుకోవాలి. అలా అయితే మేగడ అనేది చాలా తిక్కుగా వస్తుంది. చూసారా, ఇలా చాలా తిక్కుగా వచ్చాక దీనిని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్మెల్ అనేది రాకుండా మేగడ ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది. నేనైతే 1 మంత్ స్టోర్ చేసిన పాల మేగడ అండి. చూడండి, ఈ పాల మేగడతో చాలా ఈజీగా కొన్ని టిప్స్ పాటిస్తూ నెయ్యినైతే తయారు చేస్తున్నాను. ఈ పాల మేగడ అంతటిని ఒక తపెల్లో వేసుకుంటున్నాను. ఇది స్వచ్ఛమైన ఆవు పాలండి, అందుకే మా మేగడ ఎల్లో కలర్లో ఉంది. నెయ్యి కూడా ఎల్లో కలర్లోనే వస్తుంది. ఇప్పుడు ఈ మేగడని కవ్వంతో ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకోవాలండి. ఒకే డైరెక్షన్లో కలుపుకుంటే వేగంగానే వస్తుంది. ఒక 5 మినిట్స్లోనే వెన్న అనేది వచ్చేస్తుందండి. మేగడ నుంచి వెన్న అయితే సెపరేట్ అయిపోయిందండి. చూడండి, కొద్దిగా మనకు వేస్టేజ్ అనేది చాలా కొద్దిగా వచ్చింది ఈ వాటర్ లాంటిది. ఎందుకంటే మనం ఓన్లీ మేగడనే తీసుకున్నాం కాబట్టి మనకి వేస్టేజ్ అనేది చాలా తక్కువగానే ఉంటుంది. చూడండి వెన్న అయితే సెపరేట్ అయిపోయింది కదా కంప్లీట్గా. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలండి. ఈ వాటర్ వేసుకొని 2 టైమ్స్ అయితే బాగా ఈ వెన్న వాటర్ వేసి బాగా శుభ్రం చేసుకోవాలి. చూడండి, వెన్న అయితే మంచి కలర్లో. ఇలా సెపరేట్ చేసిన వెన్నని నెయ్యి కోసం మరిగించడానికి ఏ పాత్రలో అయితే వేసుకుంటామో ఆ పాత్రలో వేసుకోవాలండి. ఈ వెన్నని వాటర్ వేసి ఇంకోసారి శుభ్రం చేసుకోవాలి. అలా అయితే నెయ్యి అనేది మనకి ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నా నిల్వ ఉంటుంది. చూడండి, వెన్నలో ఉండే వేస్టేజ్ అంతా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఈ వెన్నని మనము పాత్రలో వేసి మరిగించుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ బాగా కలుపుకోవాలి. ఈ వెన్నని మనము స్టోర్ చేసుకొని రోటీ, పరోటాలు కాల్చుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ వెన్నంతా కరిగిపోయింది. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి. అలా అయితే అడుగంటకుండా నెయ్యి అనేది సెపరేట్ అయిపోతుంది. ఇలా లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ కవ్వంతో కలుపుకొని 10 నుంచి 15 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. నెయ్యి అనేది తయారైపోయిందండి. నెయ్యి తయారైపోయిందని మనకి ఎలా తెలుస్తుందంటే పాత్ర అడుగు భాగంలో గోల్డెన్ బ్రౌన్ షేడ్ వస్తుంది, మనకి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులను వేసుకుంటున్నానండి. మెంతులను వేసుకుంటే నెయ్యి అనేది మంచి వాసన వస్తుంది. అలాగే కొంతమంది తమలపాకులు కూడా వేసుకుంటారు. ఇలా వేసుకొని 2 మినిట్స్ అయితే మరగనివ్వాలి. అప్పుడు నెయ్యి అనేది కంప్లీట్గా మనకి రెడీ అయిపోయింది. 2 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇలా తయారు చేసుకున్న నెయ్యిని బాగా చల్లగా అయ్యాక పొడిగా ఉండే గాజు లేదా ప్లాస్టిక్ బాటిల్లో స్టోర్ చేసుకోవాలి. చూడండి, చాలా ఎక్కువగానే వచ్చింది నెయ్యి అయితే.
రుచి చాలా బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.